మా నాయన, మీ ప్రేమ మాలో అలవర్చుకొనుట ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ కట్టడను ప్రభువా మేము మీ సన్నిధిలో ప్రభువా మిమ్మను స్తుతించుటకు, మీ ప్రేమను తలపోసుకొనుటకు, మిమ్మను ఆరాధించుటకు ప్రభువా మేము చేరి ఉంటుండగా, మా దేవా మా నాయన, అలనాడు ఆదాము అవ్వలు చేసినటువంటి దోష ఆరోపణ ద్వారా ప్రభువా మాకు మీ ప్రాణం పెట్టుట ద్వారా ఆ దోషాన్ని ఇదిగో తండ్రి నిర్మూలము చేయ నిమిత్తమే ప్రభువా ఈ లోకానికి వచ్చినటువంటి ఈ రీతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మా దేవా మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటుండగా మా స్వరాలు ముట్టండి. అలాగే మరి ఈ శబ్దయంత్రమును, ఈ జూమ్ యాప్ను ప్రభువా మీరు మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఈ జూమ్ ద్వారా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీ దయగల బాహుల కింద భద్రపరిచి మీకు ఇంపైన సువాసన కలుగునట్లు కృప చూపమని, మా దేవా మా నాయన, మీ చిత్తాన్ని ఎరిగి మేము చేయుచుండగా ప్రభువా మమ్మల్ని బలపరచమంటూ ముందున్న సమయం అంతట్లో మీ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించండి. మీ దాసులు ప్రభువా మరి మీ సన్నిధికి ఎందు నిమిత్తము రాలేదో మీరు ఎరిగి ఉన్నారు. మా దేవా వారు శుద్ధి కలిగి రాగలుగుటకు కృప చూపమని, మీరు ముట్టి స్వస్థపరచమని మీ పాదములతో అంత గోజార్చు. మా దేవా బాధ్యత కలిగి ప్రభువా మీ పని చేయుచుండగా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని మేము మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అతి వినంగా వేడుకుంటూ ప్రారంభించుకొనుతున్నాము తండ్రి. ఆమేన్. పదిహేనో పాట పాడుకుందాం. నా ప్రాణప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
హర్షింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రాక్షణంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షణంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ మీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివి వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివి పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడే
ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయాత్మనా. స్తుతి పాటగా ఆయన ప్రేమను తలపోసుకుంటూ 360 పాట నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా అనే పాట పాడుకుందాం. పాత పుస్తకాల్లో 647 పాట. నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోశారా. యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోశారా. చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచయులే నిన్ను పరిహసింపగా, చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిచయులే నిన్ను పరిహసింపగా, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ, నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా, ఎవరైనా మోశారా. దొంగయైను దూషింపగను రానువ వారు అపహసింపగా, దొంగయై నిన్ను దూషింపగను
యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోశారా ఎవరైనా మోశారా త్రోవను వెళ్ళే వారందరును తలలాడించి పరిహసింపగా త్రోవను వెళ్ళే వారందరును తలలాడించి పరిహసింపగా నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా ఎవరైనా మోసారా పాపినిగానే జీవించినను సిలువకు శత్రునిగా ఉండినను పాపినిగానే జీవించినను సిలువకు శత్రునిగా ఉండినను వెంబడించిన ప్రేమ నన్ను వెదకిన ప్రేమ వెంబడించిన ప్రేమ నన్ను వెదకిన ప్రేమ యేసయ్యా 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 నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా ఎవరైనా మోసారా ఆయన శ్రమలు తలపోసుకుంటూ పాటల పుస్తకాల్లో నుండి 278వ పాట, పాత పుస్తకాల్లో 84వ పాట, దైవతనయ క్రీస్తునాదండ అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా అనే పాట పాడుకుందాం. దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే
దేవుడే నిన్ను పంపినాడం ప్రేమతోడా పరము విడచి పాట్లు పడితివ పాపి కొరకై ప్రేమతోడా పరము విడచి పాట్లు పడితివ పాపి కొరకై ప్రాణమిచ్చి రక్షించితివా అయ్యా ఘోర మరణం అనుభవించితివా ప్రాణమిచ్చి రక్షించితివా అయ్యా ఘోర మరణం అనుభవించితివా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిపై కాళ్ళు చేతులు క్రూరముగా బంధించి వైరులు కల్వరిపై కాళ్ళు చేతులు క్రూరముగా బంధించి వైరులు నేరమును నీపైన మోపిరా అటి నేరమెన్నడు చేయవైతివిగా నేరమును నీపైన మోపిరా అటి నేరమెన్నడు చేయవైతివిగా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడం ఇన్ని బాధలు అనుభవించుచు కన్న తల్లిని చూచి ఎంతో ఇన్ని బాధలు అనుభవించుచు కన్న తల్లిని చూచి ఎంతో కరుణ తోడాయో హానుకు నాడు అప్పగించిన ప్రేమ తనయుడా కరుణ తోడాయో హానుకు నాడు అప్పగించిన ప్రేమ తనయుడా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా చివరి గడియలో సిలువపై తులువలు నిన్ను తిట్టిపోసియు చివరి గడియలో సిలువపై తులువలు నిన్ను తిట్టిపోసియు మనసు మారి ఒకడు పిలువాగా వాని కరుణతో పరదైసు చేర్చితివా మనసు మారి ఒకడు పిలువాగా వాని కరుణతో పరదైసు చేర్చితివా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై
ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా తిరిగి చివరిలో శిరము వంచి ఆత్మను తండ్రి కార్పించి చిట్ట చివరిలో శిరము వంచి ఆత్మను తండ్రి కార్పించి సమాప్తమాయేనని పలికితివా అయ్యా పాపికి రక్షణ తెచ్చితివా సమాప్తమాయేనని పలికితివా అయ్యా పాపికి రక్షణ తెచ్చితివా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా తిరిగి వచ్చి పరము చేర్చి వరములిచ్చు దివ్యమూర్తి తిరిగి వచ్చి పరము చేర్చి వరములిచ్చు దివ్యమూర్తి వర్ణింపానవరితరమయ్యా అయ్యా దయార్థమైన నీదు హృదయము వర్ణింపానవరితరమయ్యా అయ్యా దయార్థమైన నీదు హృదయము దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా 1000 ఏండ్లు వసుధపై సింహాసనం అలంకరించి 1000 ఏండ్లు వసుధపై సింహాసనం అలంకరించి రారాజువై లోకమేలెదవా క్రీస్తు బాధలే ఎరుగముగా చాట రారాజువై లోకమేలెదవా క్రీస్తు బాధలే ఎరుగముగా చాట దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా. ఆరాధనకు సహాయకరంగా పాటల పుస్తకాల నుండి 243 పాట, పాత పుస్తకాల్లో 103 ఆరాధించదా నిన్ను మది పొగడేదా నిరతము నేను స్తుతించదను అనే పాట పాడుకుందాం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నేను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నేను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే
నా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములతో విడచితిని సహవాసమును. విస్తారంబగు వ్యాపకములతో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదను. నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన ఆతరువరని పగులగొట్టి నిన్ను పూజింతు. ప్రియముగా దాచిన ఆతరువరని పగులగొట్టి నిన్ను పూజింతు. నీ ప్రేమను నేనెన్నగా తరమా, నీ ప్రేమను నేనెన్నగా తరమా. నా జీవితమున చాలిన ప్రభువా, నా జీవితమున చాలిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను
మది పొగడేదా నిరతము నీను స్తుతి ఇంచెదము. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినాను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినాను. లెక్కింపగా జాలని జనమందుల లెక్కింపగా జాలని జనమందుల నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నీను స్తుతించెదను. ఇంతవరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును గణపరచున్నాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం పురుషులు బహిరంగంగాను స్త్రీలు మౌనంగాను ప్రేరేపణ కలిగినటువంటి సహోదరులు ఆయనను స్తుతించవలసిందిగా కోరుచు. చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడా, ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి గొప్ప దేవ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, దేవా, ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభు దినంలో మమ్మల్ని మీ మందిరంలో సమకూర్చినందుకై మెరిచిన ఈ మంచి సహవాసానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా ఆయన చేసినటువంటి దేవా విమోచన కార్యము ద్వారా ఆయన మా కొరకై అప్పగించుకొని నలుగొట్టుబడి హింసించబడి అవమానమును హేళనను అనుభవించి మా కొరకై వేదనను రోధన అనుభవించి ఆయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు మా నిమిత్తమై మా తండ్రి ప్రభువా సమస్తమును అప్పగించుకున్నాడు. నిలువెల్లా గాయాలు అనుభవించాడు. దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను దయచేసిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన గాయపరచబోటు ద్వారా మాకు ప్రాయశ్చిత్తం కలిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మా కొరకు ఈ కార్యం చేయకపోతే మాకు రక్షణ లేదు. మా ప్రభువా, మాకు పరలోకం లేదు. దేవుని బిడ్డలముగా మాకు హక్కు లేదు. దేవా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించేటువంటి యోగ్యత లేదు. దేవా, మీ సన్నిధికి వచ్చుటకు మా తండ్రి అర్హత లేదు. మేము రాకూడని వారం, యోగ్యత లేని వారు. మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించావు, ఈ ఉన్నతమైన భాగ్యాన్ని దయచేశావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చేసినటువంటి దేవా శిలువ బలియాగము ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మేళ్లకై ప్రభా ఏమని మిమ్మల్ని పొగడగలము, ఏమని మిమ్మల్ని ప్రభా దేవా వర్ణించి పూజించగలము తండ్రి. దేవా, విరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన
యేసు ప్రభు నామమున సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనకు సహాయకరంగా మన పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నుండి ఆరాధనకు సహాయకరమైనటువంటి వాక్యమును చూసుకుందాం. కీర్తన గ్రంథం 129వ అధ్యాయం. మూడవ వచనాన్ని చదువుకుందాం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి. ఈ భాగమందు దావీదు యాత్రా జీవితంలో ఆయన యాత్రను కొనసాగిస్తూ 29వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగూ ఆయన యాత్రా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దున్నువారు నా వీపును దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి. మనము ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పుడు మనము పంటను పండించాలి అంటే భూమిని పదే పదే దున్నాలి, పదే పదే పగలగొట్టాలి. ఎంత దున్నితే అంత సారవంతమైనటువంటి భూమి మట్టి ద్వారా బయటకు వస్తుందని మనము ఈ లోకంలో ఎరిగి ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు మన యేసు ప్రభు మన కొరకు దున్నబడాడు, తన వీపును సాళ్ల వలె చేసుకున్నాడు. అది పొడగాటి సాళ్ల వలె. ఇదే అధ్యాయంలో 141వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే, ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. భూమిని దున్నపడుట చేత మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. మరి ఈ మాటను చూస్తుంటే ఇది భయానకమైనటువంటి దుఃఖము కలిగించేదే.
మరి అలనాడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను దున్నారు. నిర్గమకాండము 2:23 చూసినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఫరో రాజు ఇజ్రాయేలీయులను పెట్టినటువంటి శ్రమను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ శ్రమ ఎంత భయంకరమైనదో, ఆ నిట్టూర్పులు ఎలా ఉన్నవి, వారు ఏ విధంగా బాధపడ్డారు, ఆ బాధను బట్టి వారు మొరపెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఫిలిస్తీయులు దున్నారు ఇజ్రాయేలీ ప్రజలను, అమాలేకీయులు కూడా దున్నారు. ఇదే గ్రంథం నుండి 17:8 చూసినట్లయితే, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా, మోషే యెహోషువ మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. ఈ గ్రంథమందు ఇజ్రాయేలీయుల యొక్క బాధను మనం చూస్తూ ఉన్నాం. దావీదు తన యాత్రా జీవితంలో తనకు కలిగినటువంటి బాధను భూమిని పోల్చుకుంటూ తన శరీరాన్ని దున్నుటకు ఎలాగైతే ఆయన ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, దున్నువారు నా వీపును దున్నిరి. దావీదు తరమబడుతూ ఉన్నాడు, భయానకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి ఆయన దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే, న్యాయాధిపతుల కాలంలో పగవారు అయినటువంటి వారు, పగవారు ఎవరు? మోయాబీయులు. మరి ఆ వచనాన్ని చూసుకుందాం. న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి న్యాయాధిపతులు మొదటి అధ్యాయము 1వ వచనం. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇజ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది
యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా మరి ఇజ్రాయేలీలను న్యాయాధిపతుల కాలములో మోయాబీలు వారిని దున్నారు, హింస పెట్టారు, దుఃఖపెట్టారు. దాదాపు మోయాబీలు 18 సంవత్సరాలు ఇజ్రాయేలీలను శ్రమ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మిద్యానీయులు కూడా ఇజ్రాయేలీల మీద 7 సంవత్సరాలు తన వీపును చాళ్ళ వలె దున్నారు. అలాగే మరి ఈ గ్రంథంలో ఫిలిస్తీయులు కూడా సాంసోను కాలంలో ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు దున్నారు. మరి ఈ పరిస్థితి ముందుగానే ఎరిగి ఉన్నటువంటి దేవుడు సియోనులో దున్నబడుదురు అని మీకా గ్రంథమందు రాయించి ఉన్నాడు. మీకా గ్రంథము 3:12 చూసినట్లయితే, కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. మీకా ద్వారా ఈ మాటలు పలికించాడు. ఫిలిస్తీయులు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను దున్నబడుట ద్వారా మీకా ఎరిగిన వాడై తన ఆత్మ చేత సియోనులో దున్నబడుదురు అని ఆయన గ్రంథమందు లిఖించి ఉన్నాడు. దావీదు మహారాజు కూడా తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఫిలిస్తీయులను అణగదొక్కి తన రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడు ఇజ్రాయేలీలకు కొంత నెమ్మది. అది కేవలము ఇజ్రాయేలీయులు దేవుని చేత రక్షింపబడుట వలన. మరి మనం ఈ లోకంలో చూస్తున్నప్పుడు పగలని భూమి, అది పగలకపోతే ఆ భూమి వ్యర్థమే, పండదు అని అనోపూర్వకంగా తెలియజేస్తూ ఉంటారు. పొలాన్ని పదే పదే దున్నటం వలన అది సారవంతంగా ఉంటుంది అనేది మనం ఎరిగి ఉన్నాం. మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పుడు విరుగని మేఘం అది ఎప్పుడైతే అది వర్షింపటానికి తన స్థానంలో అది ఉంటుందో అది ఉపయోగం లేనటువంటి మేఘంగా ఉంటుంది. ఆ మేఘం ఎప్పుడైతే విరవబడుతుందో భూమి పగలబడుతుందో
మేఘము ఎలా విరవబడుతుందో, భూమి ఎలా పగలబడుతుందో, ఆ పగలబడుటం వల్ల, విరవబడుటం వల్ల ఉన్నటువంటి అద్భుతమైన కార్యము, సంతోష ఆనందములు కలిగించేటటువంటి విషయం మనం ఈ లోకములో చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆయన సన్నిధిలో ఆయన వైపు చూడాలన్నా, ఆయనను హత్తుకోవాలన్నా, ఆయనకు దగ్గర కావాలన్నా ఆయన వీపు విరవబడాలి, దున్నబడాలి. మేఘములే ఆయన రక్తాన్ని ఈ లోకం పైన కురిపించాలి, ప్రోక్షించాలి. అప్పుడే ఆయన యొక్క రాజ్య స్థాపనకు స్థిరమగును అని ఈ లేఖన భాగాల ద్వారా అర్థమవుతున్నది. మరి ఆయన చేసిన బలియాగము, ఆ బలి ద్వారానే మనకు మారు మనసు, పాపక్షమాపణ, ఆయన యొక్క దేహములో పాలి భాగస్థులము కావటానికి, ఆయన యొక్క రక్తములో మనము పాలు పంపులు పొందటానికి, ఆయన యొక్క శరీరాన్ని ఈ భూమి మీద మనకు భూమిగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఇజ్రాయేలీయులను ఇలాగూ వారు దున్నుట మనము చూస్తూ ఉన్నాం. మరి వారు ఎంత శ్రమను అనుభవించారో, ఐగుప్తులు, అమాలేకులు, న్యాయాధిపతుల కాలములో మోయాబీలు, మిద్యామీలు, ఫిలిస్తీయులు, వీరందరి చేత వారు దున్నబడ్డారు. ఆ దున్నబడుట చేత వారు దేవుని తట్టు తిరిగిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కొరకు దున్నబడుట చేత మనము ఆయన తట్టు తిరిగిన వారముగా ఈ లేఖన భాగాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాం. దున్నువారు నా వీపును దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి. ఆయనను అపహసించారు, ఆయనను దూషించారు. ఆయన సిలువ వేయబడినప్పుడు దారిన పోయేటటువంటి వారు మాటల చేత దున్నారు ఆయన వీపును, ఆయనను అవమానపరిచారు, ఆయనకు వేదన కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే దున్నబడుట. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని ఆయన సంబోధించినటువంటి మాటను బట్టి ఆయన యొక్క ప్రేమ ఏమై ఉన్నదో మనము చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ లోకంలో దున్నబడు
వారమై ఉన్నాము కనుక మనకు బదులుగా ఆయన ఈ పాపమనే భూమి ద్వారా ఆయన శరీరాన్ని మన కొరకు దున్నించుకున్నాడు. ఆ వీపు మీద మనలను విత్తనములుగా పంటగా ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క సన్నిధిలో దినదినము అభివృద్ధి చెంది ఆయనను ఆరాధించుట్లో అయితేనేమి, స్తుతించుట్లో అయితేనేమి, ఆయన శ్రమలు తలపోసుకోవట్లో అయితేనేమి, ఆయనకు ఇంపైన సువాసన కలిగిన వారముగా ఉండాలని ఆయన మన కొరకు శ్రమపడ్డాడు అని ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ, మనమందరము ఆయన సన్నిధిలో ఉన్నాము కనుక ఆయనను ఆరాధించుటకు, ఆయనను పూజించుటకు, ఆయనను మహిమపరచుటకు యోగ్యులమై ఇంపైన సువాసన కలిగించే వారిమిగా బుక్కవాని తైలములో చచ్చిన ఈగ పడినప్పుడు దాని చెడు వాసన ఎలాంటిదో మనము ఈ లోకములో ఉన్నవారము కనుక ఈ లోకం వైపు చూడక ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడు ఈ కొద్ది మాటలను ఆశీర్వదించునుగాక. నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి, నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి, నా దోషములనెల్లా ప్రియ యేసు మోసితివా, నా దోషములనెల్లా ప్రియ యేసు మోసితివా, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికై, ఉన్నతమైన శ్రేష్టమైన నామానికై వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రవ్వా మీరైతే ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు సమాధానకర్తగా అధిపతి అయిన దేవుడవు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ప్రవ్వా ఈ పరిశుద్ధ దినంలో నాయన సంఘముగా చేరి విరిగి నరిగిన హృదయాలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభా అవును ప్రభా, మేమైతే నిన్నటి వారమేనైనా నీ సన్నిధిలో చేరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వేలాదిగా స్తుతులు చెల్లించుకుంటాము నా ప్రభా. అవును నాయన, మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం ప్రభువా. అటువంటి మమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని లేపిన విధానానికై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా.
మా పాపమంతా ఆయన మీద వేసుకొని నాయన ఆ యెరూషలేము వీధుల్లో మా కొరకు నాయన మా మాటలతో నాయన ఆయన దున్నబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రభువా. అవును నాయన, మా ప్రభువారు ఎన్నో ఉమ్మువేతలు పొందాడు. అవును నాయన, ఆ వీపంతా నాగటి చాల వలె దున్నబడింది మా కొరకు నాయన. ఆ యెరూషలేము వీధుల్లో నీళ్ళ వలె పారబోయపడ్డాడు ప్రభువా. అవును నాయన, ఎంతో బాధ అనుభవించారు. అదంతా మేము పడాలి ప్రభువా. మాకు బదులుగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పడ్డారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మీరు మా కొరకు చేసిన ఆ శిలువ త్యాగం ఎంతో ఉన్నతమైనది ప్రభువా, ఎంతో గంభీరమైనది ప్రభువా. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు చేసిన ఆ కార్యం ద్వారానే మాకు ఈ రక్షణ, ఈ విమోచన ప్రభువా. మేము ఏమి ఇవ్వాలి స్వామి? ఇంత గొప్ప మేలు మా పట్ల చేసిన మీకు ఏమి ఇచ్చినా మీకు రుణస్తులమే కనుక విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మా ఆరాధనను అంగీకరించమని యేసుక్రీస్తు నామమున ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడబో రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి, ఇది మీ కొరకును అనేకుల కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని ఆయన ఆజ్ఞను శిరస్స వహిస్తూ ఆయన దేహమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె కొరకు స్తుతులు చెల్లించి పుచ్చుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా ప్రభువా, మా రక్షక, మా తండ్రి, మీరు చూపినటువంటి ప్రేమ, మీరు చేసినటువంటి ఆ బలియాగం, మా దేవా, మా నాయన, భూమి దున్నబడుట, వీపు దున్నబడుట వల్ల దాని యొక్క ఫలితము మేము ఎరిగి ఉన్నాం. మా దేవా, మా నాయన, భూమి దున్నబడుట ద్వారా ప్రభువా ఈ లోకములో మేము జీవించు నిమిత్తము అక్షరార్థమైనటువంటి సంతోషాన్ని మేము ఎరిగి ఉన్నాం. మా దేవా, మీ వీపు దున్నబడుట ద్వారా పరలోక సంబంధమైనటువంటి జీవము మాకు అనుగ్రహించు నిమిత్తము ప్రభువా, మీరు మీ వీపును నాగటి చాళ్ళ ద్వారా ప్రభువా దున్నించుకున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. విరుగని నేల, విరుగని మేఘం, పగులని నేల, అది ఈ లోకంలో వ్యర్థమే. మా దేవా, మా నాయన, మీరు మా కొరకు పగిలారు, విరిగారు. అది మమ్మలను రక్షించు నిమిత్తమే. మేము ఆ పరలోక పట్టణములో ప్రవేశించు నిమిత్తమే. మేము నరకాగ్ని గుండములో కాలకుండుట ప్రభువా మీరు సహించని వారై పాపభూయిష్టమైన భూలోకంలో అవతరించబడి మా కొరకు మాతో సమానుడుగా, సహోదర భావం కలిగినటువంటి వాడుగా, మీరు సార్వభౌమాధికారం కలిగినటువంటి మీరు తగ్గించబడినటువంటి రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా దేవా, మా నాయన, మా తండ్రి,
మీరు విలువబడటం వల్ల ప్రభువా మాకు ఈ కట్టడను అనుగ్రహించి ఈ లోకములో ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మలను కృతార్థులుగా చేసినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలము? మా దేవా, వేలాది నదులంతా విస్తార తైలాన్ని ఇచ్చినను, మా జ్యేష్ఠ పుత్రులను అర్పించినను మేము రుణస్థులమే. ఇదిగో తండ్రి, సర్వలోక పరిశుద్ధులు మిమ్మను స్తుతించి మహింపరుస్తుండగా మేమును కూడా ప్రభువా మీ బల్ల చుట్టూ చేరి ఒలివల మొక్కల వలె స్తుతిస్తుండగా మా స్తుతులపై ఆశీనుడు కమ్మని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ప్రకటన గమనిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆ ప్రకటన విని రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నీటి బాప్తిసము, సంఘములో చేర్చబడి ప్రతి ప్రభు దినములో ఆయన దేహమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెగల పాత్రలో పాలు పంపులు పొందేవారు మాత్రమే ఈ పాత్రలో పాలు పంపులు పొందాలి. అటువంటి అనుభవం లేనటువంటి వారు ప్రక్కవారికి అందించాలని ప్రేమతో యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ఉన్నాం. పాత్ర వస్తుండగా ప్రేరేపణ కలిగినటువంటి మరొక సహోదరులు ఆయన రక్తం మనకు సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్ర కొరకు స్తుతులు చెల్లించాలి. మన ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పాత్రలో మనమందరము పాల్గొనే ముందు ప్రభువును స్తోత్రాలు చెల్లిసి పుచ్చుకుందాం. ప్రియమైన తండ్రి, మహోన్నతుడా, మా రక్షకుడా, స్తోత్రాలు. కృప కలిగిన దేవా, అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మమ్మల్ని మా తండ్రి విమోచించిన దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ప్రభా, పవిత్రమైనటువంటి రక్తము మా కొరకై దేవా రక్షకుడా కల్వరి శిలువలో ధారలుగా కార్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ యొక్క అమూల్యమైన రక్తము చిందింపబడకపోతే మాకు ఏమాత్రం కూడా క్షమాపణ లేదు, మాకు పరిశుద్ధత లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని మీ వాక్యాన్ని నమ్ముచుమని స్తుతిస్తున్నాం.
మీ రక్తమే మాకు మా తండ్రి ప్రభా పవిత్రత దయచేసింది. మీ రక్తమే మాకు జయాన్ని ఇస్తుంది. మీ రక్తమే మాకు మా తండ్రి ప్రభా దేవా విడుదలను దయచేసింది. మీ రక్తమే మా ప్రభా మమ్మల్ని పాపపు బానిసత్వం నుంచి విడిపించింది, సంఖ్యలు తెంపివేయించింది. మీ రక్తమే మా తండ్రి ప్రభా మాకు ఆశ్రయం. మీ రక్తమే మాకు తండ్రి ప్రభా ఆధారం. మీ రక్తము ద్వారా మమ్మల్ని మా దేవా తండ్రి ప్రభా విమోచించి రక్షించి పవిత్రులుగా చేసి మీ బిడ్డలుగా మా దేవా మీ సొత్తుగా మీ యొక్క మా తండ్రి రాజుకులైన యాజక సమూహములో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీ రక్తం ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణకై స్తోత్రాలు. అటు విలువైనటువంటి రక్తానికి బదులుగా ఉన్న పాత్రను ఆశీర్వదించమని, మీరు వచ్చు పర్యంతము లేక మేము ఈ లోకం విడుచు పర్యంతం మీ యొక్క మా తండ్రి ప్రభా రక్తధారల దేవా తండ్రి ప్రభా గుర్తు మా నాయన ఈ పాత్రను ఆశీర్వదించమని మా ప్రభా అందులో మేము ఎల్లప్పుడూ మా తండ్రి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించు మిమ్మల్ని మా తండ్రి ప్రభా మహింపరచులాగా సహాయం చేయమని ఈ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతిస్తూ పాత్రలో చేయిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ఆయన దేహం నాకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెకాయల పాత్రలో పాలు పంపులు పొందారో వారు మాత్రమే ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలో పాలు పంపులు పొందాలి. జ్ఞాపకార్థ సూచన కనుక కొంచెంగా పుచ్చుకోవాలి. చెడి వారిని ఉత్సాహముతో నిచ్చడి వారిని ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించును. ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించును. పరలోక దానము నేడే కూర్చుము. రేపేమి జరుగునో నీకు తెలియదు. పరలోక దానము నేడే కూర్చుము.
రేపేమి జరుగునో నీకు తెలియదు. ఉత్సాహముతో నిచ్చడి వారిని, ఉత్సాహముతో నిచ్చడి వారిని ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించును, ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించును. అర్పణలర్పింతు శ్రీ యేసు స్వామికి, సాఖిలా పాడుచు సంతోషించుచు, సాగిలా పాడుచు సంతోషించుచు. అందరు కూర్చున్నట్లయితే ఆరాధనలో భాగంగా అర్పింపబడినటువంటి కానుకల కొరకు స్తుతులు చెల్లించి ఆరాధన భాగాన్ని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన రాజా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మా ప్రభువా, మా రక్షక, మా తండ్రి, మీ సన్నిధిలో మేము కొద్దివారిమైనను ప్రభువా మీకు ఇంపైన సువాసన కలిగేటటువంటి ధర్మాన్ని ప్రభువా మేము నెరవేర్చు నిమిత్తము ప్రభువా మమ్మలను బలపరచమని మీ పాదముల చెంతకు కూర్చోర్చు ఉన్నాం. మా ప్రభువా, మా తండ్రి, ఈ భాగ్యము, ఈ యోగ్యత, ఈ అనురాగము, ఈ ప్రేమ ఈ లోకంలో ఎందరికో లేదు. మా కొరకు మీరు దున్నపడుట ద్వారా, ఆ ప్రేమను మా పట్ల కనపరచుట ద్వారా మేము మీ వైపు తిప్పబడు నిమిత్తం ప్రభువా మీ శరీరాన్ని మా కొరకు విరుచుకున్నారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా రక్షక, మీరు మాకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యములో నుండి ప్రభువా మేము వర్ధిల్లిన కొలది ప్రభువా మీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి ఈ కానుకలను ప్రభువా మీరు ఆశీర్వదించమని మీ పాదముల చెంత గోజారుచూ ఉన్నాం. కావలసినటువంటి జ్ఞానము పెద్దలకు అనుగ్రహించమని మీ పాదముల చెంత గోజారుచూ ఉన్నాం. మీ దాసులు జాసవ గారిని బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మా దేవా, మా నాయన, ఈ లోకంలో ఉన్నటువంటి భయానకరమైనటువంటి స్థితి కరోనా, మా దేవా ఆ బారి నుండి మీరు తప్పించారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించుటకు కూడా కృప చూపారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా దేవా, మా నాయన, మా తండ్రి, అది మీ చిత్తమే, అది మీ నిర్ణయమే, అది మీ సంకల్పమే. మా ప్రభువా, మా తండ్రి, మేము ఏ పాటి వారము అంతలో కనపడి అంతలో మాయమయ్యేటటువంటి ఆవిరిని పోలినటువంటి వారిమిగా ఉంటుండగా మీరు మాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ బలమైన బాహుల కింద భద్రపరిచి ప్రభువా మీ సన్నిధిలో, మీ మందిర ఆవరణంలో ప్రభువా మిమ్మును మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. మా దేవా, మా నాయన, ఈ ఎత్తబడినటువంటి కానుకలను ప్రభువా మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ విస్తరణ కొరకు, మందిర నిర్మాణ నిమిత్తం, విశ్వాసుల అక్కర్ల కొరకు, మీ సేవకుల కొరకు ప్రభువా వాడబట్టుకు కృప చూపమని మీ పాదముల చెంత గోజారుచున్నాం. సిరిని సరిగా వినియోగించుటలో ప్రభువా అది మీ కృప, మీ ప్రేమ, మీ వాత్సల్యం, మీ దయా సంకల్పము ప్రభువా మా అందరిపై నుండుటకు కృప చూపమని మీ పాదముల చెంత గోజారుచు ఉన్నాం. మా దేవా, మా నాయన, మా తండ్రి, ఈ కరోనా తెగులు వల్ల ప్రభువా మరి అందరూ మీ ప్రియ బిడ్డలు ప్రభువా మీ సన్నిధికి చేరి ఉన్నారు.
విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలను ప్రభువా మీ బావుల కింద భద్రపరిచి ఆదరించబట్టుకు కృప చూపమని మీ పాదంలో చెంత గోజారుచున్నాం. ఇంకా ప్రభువా హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను, ఐసోలేషన్ మీద ఉన్నటువంటి బిడ్డలను, అదిగో తండ్రి ఆక్సిజన్ అందక ప్రభువా ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని మీ పాదంలో చెంత గోజారుచున్నాం. మీ చిత్తము చొప్పున ప్రతిదీ జరిగించమని, అన్ని విషయంలో మీ కృపను పరిపాలింపచేయమని మీ పాదముల చెంత గోజార్చు. ముందున్న సమయం అంతట్లో మీ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించండి. మీ బాహుల కింద మమ్మల్ని భద్రపరచండి. మా దేవా, మీ చిత్తాన్ని ఎరిగి మేము నడుచుతుండగా ప్రభువా మమ్మలను కాయుమని, మా చేతులు పట్టుకొని నడిపించమని, అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని మీ పాదముల చెంత గోజార్చు. మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 533 పాట పాడడం. యేసుతో టీవీ గాను పోదమ్మా అడ్డుగా వచ్చేవారు. యేసుతో టీవీ గాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేతును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాగ్నమదిని నిల్పుచు, విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాగ్నమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము.
నాదంబుతో పోదమా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన యొక్క మహాకృప చూపి ఇంతవరకు భద్రపరిచి ఆయన కాపుదలలో మనం సజీవులుగా ఉంచాడు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ మంచి రోజును దేవుడు మనకు దయచేశాడు. దేవుడు మనకు ఈ మంచి రోజును దయచేశాడు కాబట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గొప్ప దేవుడు మరి మనందరి జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు. మరి నా జీవితంలో మరి ముఖ్యంగా గొప్ప కార్యాన్ని దయచేశాడు. ప్రభు నమ్మదగిన వాడు, మనము మాత్రం నమ్మదగిన వారం కాదు. కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన యొక్క కృపచేత మనం ఇంతవరకు సజీవులుగా ఉన్నాం. అందుకే ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరి ప్రార్థన, మీ ప్రేమ నన్ను ఈ విధంగా బలపరిచింది. దేవుని యొక్క కృపచేత స్వస్థత దొరికింది. అందుకే ప్రభువును స్తుతిస్తున్నాను. సంఘం అంతటికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా వందనాలు. పిల్లారా, నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాకు పాజిటివ్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. ఆ రోజు నిద్రే లేదు. భయం వల్ల నిద్ర లేదు అంతే. కానీ దేవుడు కృప చూపి మరుసటి రోజు దేవుని యొక్క వాగ్దానాలను నాకు దయచేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను బట్టి నేను ప్రభువును స్తుతించాను. దేవుడు ఘనకార్యములు నా జీవితంలో చేశాడు. అందుకే ప్రభువును స్తుతిస్తున్నాను. నేను భయపడుతూ ఉన్నప్పుడు వెంటనే ప్రభువు నాకు వాక్యాన్ని దయచేశాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నుంచి దేవుడు నాకు వాగ్దానాన్ని దయచేశాడు. ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. భయపడుతూ ఉన్నప్పుడు ప్రభువు నన్ను బలపరిచి 58వ అధ్యాయం 8వ వచనం నాకు జ్ఞాపకం చేశాడు. యాభై 8వ వచనం. దేవుడు ఈ యొక్క వాక్య భాగమును నాకు దయచేసినందుకే నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, చదువుకుందాం. మొదటి నుంచి చదువుకుందాం. 7, 8 కలిసి ఉన్నాయి కాబట్టి చదువుకుందాం. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఈ మాట నన్ను పదే పదే దేవుని యొక్క స్వరము ద్వారా నాకు జ్ఞాపకం చేసింది. నేను ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడు నాకు నిజంగా అప్పుడే నేను స్వస్థత పొందాను అన్నంత ఆనందం నాలో ఉప్పొంగిందనమాట. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అనే మాట. అలాగూ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అని అన్నాడు. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అనేటువంటి మాట చదివినప్పుడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అన్నప్పుడు నిజంగా ఆ మాటను నేను ప్రియులారా విన్నప్పుడు, ఆ మాట నా హృదయంలోకి బలంగా నాటుకున్నప్పుడు నా ఆనందం అంతా ఇంత కాదు. అప్పుడే నేను స్వస్థ పొందాను నాకు రూఢి అయిపోయింది.
దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి దయగలిగిన దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు నెమ్మది ఇచ్చాడు అని మాత్రమే కాదు, మరి గ్రేస్ను పిల్లలను కూడా కాపాడాడు, కుటుంబంలో ఉన్నవారిని. దేవుడు కుటుంబమునే కాదు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి మీ అందరినీ నేను భయపడ్డాను. ఒకవేళ ఎందుకంటే నేను 25వ తారీఖు ఏప్రిల్ మాసం ఆదివారం రోజున మరి మీతో కలిసి ఆరాధన చేశాను. 25వ తారీఖున ఏప్రిల్ మాసం ఆదివారం రోజున మీ అందరితో కలిసి నేను ఆరాధన చేశాను. అవును, ఏప్రిల్ 25. 27కు నేను సిక్ అయిపోయాను. 27కు నాకు అంటే ఆ లక్షణం, ఆ రుచి పోవటం, స్మెల్ పోవటం అది జరిగింది. అంటే మంగళవారం రోజున 25 ఆదివారం మీ అందరితో కలిసి ఆరాధన చేశాను. 27వ తారీఖు నాకు ఆ యొక్క లక్షణం కనిపించింది, స్మెల్ పోవటం, టేస్ట్. సోమవారమే డల్లుగా అయిపోయాను, నీరసం వచ్చేసింది. సోమవారమే మరి నేను చాలా బలహీనుడుగా, అంటే నాలో ఒక బలహీనత కనిపించింది. అంటే నీరసం. గ్రేస్ అడుగుతాను, ఎందుకు ఊరికి పడుకొని ఉన్నావు ఏంటి అని అంటేను, కొంచెం నాకు నీరసంగా ఉందిలే పడుకున్నాను అని చెప్పాను. కానీ మంగళవారానికి నాకు టేస్ట్ పోవటం, స్మెల్ పోవటం, సడన్గా ఒకసారిగా మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు చెప్పాను గ్రేస్కు. వెంటనే ఆమె కొంచెం భయపడిపోయింది. అయినా దేవుడు ధైర్యపరిచాడు. నేను టెస్ట్ చేయించుకుంటా అంటే ఎందుకులే అన్నది. బుధవారం రోజు సంఘానికి నేను తెలియపరిచాను ఇట్లా నా పరిస్థితిని. వెంటనే సంఘంలో ఉన్నటువంటి బాబు జోషి నా దగ్గరికి వచ్చాడు, మరి మెడిసిన్ కూడా తీసుకొని వచ్చాడు. అలాగూ మరి మరుసటి రోజున నర్సేన్న, సత్య వారు కూడా వచ్చారు. వారికి దేవుడు ప్రేరేపణ చేసిన కొలది వారు కొన్ని ఆహార పదార్థములను మరి నా యొక్క అవసరముల నిమిత్తమై వారు నన్ను ప్రేమించి కానుకలు కూడా ఇచ్చి నన్ను పరామర్శించి నా దగ్గరికి వచ్చి అన్నయ్య మరి సత్య ఇద్దరు కూడా వారి వంతుగా వారు నన్ను ఆదరించారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, అలాగూ మరి నా విషయం తెలిసినప్పుడు సహోదరులు ఫిలిప్ అన్న, రూతక్క కూడా వచ్చారు. మరి వారు కూడా వచ్చి మరి నా విషయంలో ప్రార్థన చేశారు, కుటుంబాన్ని దర్శించారు, పరామర్శించారు, వారి వంతుగా వారు ఆదరించారు. కనుక ఇలాగూ సంఘంలో ఉన్నటువంటి సోదర సోదరులందరూ కూడా, అందరూ భోజన కుటుంబం అయితేనేమి, అశోక్ కుటుంబం అయితేనేమి, సహోదరులు సహోదరులు, మరి వారి యొక్క మరి ఏసన్న, ఇలాగూ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, నేను దూరంగా ఉండండి అంటున్నా కూడా ఏముందన్నా ఏముంది అని చెప్పేసి దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి, కొంతమంది అయితే ఇంటికి బయట ఉంటారు. కొంతమంది చెప్పిన మాట ఏంటి, ఎట్లా మీ పరిస్థితి అంటే, ఒక తమ్ముడు చెప్పాడు, అన్న ఎవరో కాదు, సరే ఎందుకులే చెప్పటం, మనకు తెలిసిన బ్రదరే, అన్న నేను ఆయనకు 6-7 అన్నదమ్ములు ఉన్నారు, నేను ఇట్లా సిక్ అయ్యానంటేను అన్న నా వీధి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను పరామర్శించారు. వారు గేటుకు నాకు ఆహారం కానీ అలాంటి తగిలిచ్చి వెళ్ళిపోతారు. ఆ గేటు దగ్గర నేను వెళ్ళి ఆ కవర్లు అవి తీసుకునేవాడిని. అన్న 6-5 అన్నదమ్ములు ఉన్నా కూడా వాళ్ళు నా దగ్గరికి రాలేదన్నా అని బాధపడ్డాడు. మనకు తెలిసిన బ్రదరే. ఎవరు రాలేదన్నా నా కోసం అని చెప్పేసి అన్నప్పుడు, నిజంగా ఆ మాట నేను విన్నప్పుడు, నిజమే, స్థానిక సంఘము, దేవుని బిడ్డలు దేవుని ప్రేమ చేత ఎంతగా నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించారు. నిజంగా ఆ ఆదరణ చాలా గొప్పదండి, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలకు ఆదరణ చాలా అవసరం ఇటువంటి పరిస్థితుల్లో. అలాగూ మీరందరూ కూడా నా విషయంలో ఆదరించారు, స్థానిక సంఘం ప్రేమించారు, నా కోసం ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా ఒకవేళ కొంతమంది రాలేదన్నంత మాత్రాన వాళ్ళు నన్ను అభిమానించట్లేదని కానీ, లేక నన్ను ప్రేమించట్లేదని కాదు, వారు నా కోసం ప్రార్థన చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భయం ఉంటుంది కాబట్టి, భయం వల్లే కానీ నా మీద ప్రేమ లేక కాదు రాంది, భయం వల్ల రాలేకపోయారు.
కానీ వారి ప్రార్థన నాకెంతగానో సహాయం చేసింది. అందరిని బట్టి నేను అందరికీ రుణస్థుడనై ఉన్నాను. మరి ప్రభువు మీ ప్రార్థనలు ఆలకించి నన్ను మరలా ఒక 3 ఆదివారాలు మీ మధ్య నేను లేను. మరలా 4వ ఆదివారానికి దేవుడు ఏమైతే వాగ్దానం ఇచ్చాడో స్వస్థత శీఘ్రముగా దయచేస్తానని ఆయన స్వస్థతనిచ్చి 4వ ఆదివారం మీతో కలిసి ఆరాధించడానికి ప్రభు నాకు అనుమతి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ కూడా నేను ఎంతో రుణస్థుడును. మీ అందరి కోసం నేను మరొక ప్రార్థన చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది ప్రియులారా, నేను ఒక కీర్తన చదివి లేక యెషయా గ్రంథము ఒక మాట చదివి ముగిస్తాను. వాక్యం చెప్పుకోవడానికి మనకు సమయం మించిపోతుంది కాబట్టి 35వ అధ్యాయం యెషయా గ్రంథం 35వ అధ్యాయం యెషయా గ్రంథం. ఈ దినము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం కాబట్టి ఈ వాక్య భాగాన్ని చదివి నేను ముగిస్తాను. ఈ వాక్యం చేత ఈ దినం నేను ఆదరించబడ్డాను. ప్రభువు నన్ను ధైర్యపరిచాడు కనుక ఈ వాక్య భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. 35వ అధ్యాయము యెషయా గ్రంథం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గురుడివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకడని మార్గము, అది మార్గమును పోవారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడు ఈ ఉదయకాలంలో నేను వాక్యం చదవటానికి తీసినప్పుడు ప్రభు నాకు ఈ వాక్య భాగాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం చదువుతుంటుండగా నేను ఎంతో సంతోషించాను. నిజమే, నా దుఃఖమును నా నిట్టూర్పును ఆయన ఎగిరిపోయేటట్టుగా చేశాడు. ఆనంద సంతోషములు నాకు దయచేశాడు, మనందరికీ దయచేశాడు, నాకే కాదు. కాబట్టి యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. అవును, యెహోవా విమోచించిన వారు తిరిగి సియోనుకు, తిరిగి ఆయన మందిరమునకు వచ్చేదరు అనేటువంటి వాక్యాన్ని నేను చదివినప్పుడు ప్రభువా నీ విమోచన నాకు దయచేసావని ప్రభువును నేను స్తుతించాను. ప్రియులారా, నాతో కూడా మీరు ఆనందిస్తున్నారు, ప్రభువును స్తుతిస్తున్నారు. నా ఆనందంలో మీరు కూడా భాగమే. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ముందున్నటువంటి శేష జీవితం మరొక పునర్జన్మ దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మిగిలిన శేష జీవితం ప్రభు కోసం, ప్రభు మహిమ కోసం నేను జీవిస్తానని మీకు తెలియజేస్తున్నాను. అలాగూ ప్రభు నన్ను దీవించునుగాక. మీ అందరి ఇంకా ప్రేమ, మీ అందరి ప్రార్థన నాకు అవసరం. సంఘంలో మనం అలాగూ ఆత్మీయంగా బలపడి ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రియమైన ప్రభువా, పరిశుద్ధుడైన దేవా, మా రక్షకుడ స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావములకు యోగ్యుడు అయిన దేవా స్తోత్రాలు. ఇంతకాలం మాకు తోడుగా ఉన్నందుకై, మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై స్తోత్రాలు.
మా దేవా తండ్రి ప్రభా, నేను ఈ స్థితిలో ఉంటానని నేను మా ప్రభా ఊహించలేదు. మరలా మీ మందిరంలో ప్రవేశిస్తానని దేవా తండ్రి ప్రభా, నేను దేవా తండ్రి మా నాయన భయము కలిగి అపనమ్మకము చేత మా ప్రభా దేవా కృంగిపోయాను. కానీ మా దేవా తండ్రి మీరే ధైర్యపరిచారు, మీరే నన్ను మా ప్రభా స్వస్థపరిచారు, మీ మందిరంలో నాకు ప్రవేశం ఇచ్చారు. మా తండ్రి మా ప్రభా విమోచించబడినటువంటి వారు సియోనుకు తిరిగి వస్తారని చెప్పింది దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా వారు యెహోవాకు దేవా మరి స్తుతి గీతములు పాడుతూ మీ సన్నిధికి వస్తారని చెప్పినట్లుగా మా ప్రభా మీ సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తూ మీ సన్నిధికి నాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. సంఘమును మా తండ్రి మరి కుటుంబాలను దీవించారు, మా ప్రభా క్షేమం ఇచ్చారు. ఎవరికి ఎటువంటి మా తండ్రి ప్రభా ఆయన అనారోగ్యం రాకుండా కాపాడారు, స్వస్థతనిచ్చారు. ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కాపుదలకై మీ భద్రతకై స్తోత్రాలు. ఇంత మంచి దేవుడు మీరు మాకున్నందుకై స్తోత్రాలు. ప్రభా ఇంతగా మా జీవితంలో గొప్ప కార్యములు చేసిన దేవుడు అయినందుకై స్తోత్రాలు. ఆ ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆ ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆ ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మీ భక్తుడు మా ప్రభా మిమ్మల్ని కీర్తించినట్లుగా మేము కూడా మా తండ్రి మీరు చేసిన ఉపకారములలో దేనిని మరువక మిమ్మల్ని కీర్తించేటువంటి భాగ్యం దయచేయమని, మా అంతరంగం ఉన్న సమస్తము మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి సహాయం చేయమని, ఈ సమయాన్ని మా అందరికీ మా ప్రభా సంతోషకరంగా మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభా శేష జీవితంలో మీ నామము ఘనపరచబడలాగున, మీ సువార్త అందించబడలాగున, అనేక ఆత్మలు రక్షించబడలాగున, సంఘము క్షేమాభివృద్ధి పొందులాగున, ఆత్మీయమైనటువంటి ఆహారముతో మా ప్రభా మేమందరము మా ప్రభా దేవ పుష్టిగా బలపడి దీవించబడలాగున, అపవాది యొక్క మా తండ్రి ప్రభా ఆయన కోరలు విరువబడి, అపవాది యొక్క కార్యములు లయము చేయబడి, అపవాదికి ఓటమి కలుగులాగున మీ పరిచర్లో మమ్మల్ని బలపరిచి ముందుకు సాగించమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఇంతవరకు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తూ యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. ఇలా